హలో గాయ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాను. ఈ ప్లేస్ గురించి కొన్ని విషయాలు నేను కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్లేస్కి రావడం నేను కూడా ఇదే మొదటిసారి అండి. దీని పేరు సంస్కార్ అంటారండి. ప్రకృతి చికిత్సాలయం అండి. ఇది మా విలేజ్కి 3 to 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయంట అండి. మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 3 to 4 ఉంటుందండి. ఎటు చూసినా కూడా చెట్లు. ఈ ప్రతి ఒక్క చెట్టుకు ఒక్కొక్క వాల్యూ ఉంటుందండి. వీటి ద్వారానే వీళ్ళు మొక్కల ద్వారా వ్యాధులకి మందులు ఇక్కడ తయారు చేస్తున్నారండి. ఇక్కడ టైమింగ్స్ ఉంటాయని తెలియక మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి. ఆయన ఇక్కడ ఉన్న వాచ్మెన్ అంకుల్ని అడిగితే రిక్వెస్ట్ చేస్తే పంపించారండి. 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత. అందుకే నీ హక్కును నీవు అడగలేనప్పుడు నీ ఓటుకు విలువ లేదని ఒక గొప్ప వ్యక్తి చెప్పారండి. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్లేస్లో మాత్రం చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. ఎటు చూసినా కూడా చెట్లు ఉన్నాయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, హార్ట్ పేషెంట్స్కి, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి కూడా ఆయుర్వేదిక్ మందులతోనే మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఇక్కడ తొందరగా రికవర్ అవుతున్నారు. ఎలాంటి సర్జరీస్ లేకుండా, ఎలాంటి ఇంజెక్షన్ సర్జరీ ఏమీ లేకుండా ఓన్లీ ఆయుర్వేదిక్ మందులతో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి వ్యాయామము, యోగా, మెడిటేషన్ ఇలా ట్రీట్మెంట్ వీటితో వాటిని నయం చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ వ్యాయామం చేసుకోవడానికి, ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇవి వెయిట్ లాస్కి, మరి హెడ్కి సంబంధించినవి, కాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి ఇక్కడ ఎన్ని రకాల పరికరాలు ఉన్నాయో వ్యాయామం చేసుకోవడానికి. ఇక్కడ చాలామంది చాలా గొప్ప వాళ్ళు కూడా వస్తారండి. చాలా దూరం నుండి కూడా వస్తున్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ కొంతమంది సెలబ్రిటీలు కూడా వచ్చారంటండి. కృష్ణ భగవాన్ గారు, అలాగే కమెడియన్ బాబు మోహన్ గారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న చిన్న సమస్యల్ని ఇక్కడ పరిష్కరించుకున్నారంటండి. ఇక్కడ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎటు చూసినా కూడా చెట్లే అండి. 4 మూలల చెట్లు, పచ్చటి వాతావరణంలో ఎలాంటి సర్జరీస్ కానీ ఇంజెక్షన్స్ ఏమీ వాడకుండా నాటు వైద్యంతో వ్యాయామము, యోగా, మెడిటేషన్ వీటితోనే రోగాలు నయం చేస్తున్నారండి. ఇది మంతన సత్యనారాయణ గారి స్ఫూర్తితో మన ఇక్కడ అక్బర్ నగర్లోని ఇది 2వ దాన్ని ఇక్కడ స్థాపించారండి. ఇక్కడ మొత్తం చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఎటు చూసినా కూడా చెట్లేనండి. చెట్లు, ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క యూజ్ ఉంటుందండి. ఈ చెట్లతోనే మనము ఫుడ్ కూడా, తినే ఫుడ్ కూడా ఆయిల్ లేకుండా టైం టు టైము వాళ్ళు మొత్తం ఆర్గానిక్గా పండించినవే ఇస్తున్నారండి. కెమికల్స్ యూజ్ చేయకుండా చాలా బాగా ఇక్కడ ట్రీట్ చేస్తున్నారండి. చెట్లు చూడండి, ప్రతి 4 దుక్కులు కూడా చెట్లే ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా చెట్లే ఉన్నాయి. మా పిల్లలు అయితే ఇంటి దగ్గర బాగా విసిగించేవారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉందండి. మనకి ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా మంత్లీ 1-2 సార్లు ఇలాంటి ప్రదేశాలకు వచ్చినామంటే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతామండి. చాలా బాగుంది. ఇక్కడ కూర్చోనీకి ప్లేసెస్ అయినా కూడా, ప్లే గ్రౌండ్ ఆడుకోనీకి, వ్యాయామం చేసుకోనీకి పరికరాలు, మెడిటేషన్ చేసుకోవడానికి యోగా హాలు, ఎంత పెద్దగా ఉన్న యోగా హాల్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. వీళ్ళు ఎలాంటి మెడిసిన్స్ అనేటి కెమికల్స్ లేకుండా ఓన్లీ ఆయుర్వేదిక్ మందులు మాత్రమే యూజ్ చేస్తారండి. ఆయుర్వేదిక్ మందులతో తొందరగా కోలుకుంటున్నారు ఇక్కడ పేషెంట్స్. చూడండి, ఎటు చూసినా కూడా చెట్లే. ఈ లొకేషన్ మాకైతే చాలా బాగా నచ్చిందండి. వచ్చింది ఫస్ట్ టైమే, కానీ దీంట్లో ఉంటే మాకు అసలు టైమే తెలియలేదండి. వాళ్ళు మనకు 1 అవర్ టైం ఇస్తారు లోపల. ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్కి కూడా డిస్టర్బెన్స్ అవ్వద్దండి. పేషెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతే మనం బయట ఉంటాం. ఈ చెట్టు చూడండి ఎంత గుబురుగా ఉందో. ఇలాంటి చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడికి రావాలనుకునే వారు టైమింగ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 9 to 10 ఉంది, ఈవినింగ్ 3 to 4 ఉంది. ఇది మాకు తెలియక మేము మధ్యాహ్నం వచ్చినామండి. అయినా పర్లేదు, అక్కడ వాచ్మెన్ అంకుల్కి కొంచెం రిక్వెస్ట్ చేస్తే 1/2 అవర్ వెయిట్ చేయించి మళ్ళీ లోపలికి పంపించిండ్రు. చూడండి, ఎటు చూసినా కూడా చెట్లు ఎంత బాగున్నాయో. వాటిని చూసి మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పిలిస్తే కూడా వస్తలేరు వాళ్ళు. ఇక్కడ ముందుకు చెట్లకు వాటర్ పట్టడం కానీ, చాలామంది వర్కర్స్ కూడా ఉన్నాయి, కానీ ఎలాంటి
డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇంకా ముందుకు వచ్చేసరికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది. నీట్గా ప్రశాంతంగా ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా లేరు. ఈ స్విమ్మింగ్ పూల్కి కూడా చుట్టుపక్కల చెట్లే ఉన్నాయి. ఇటు సైడ్ చెట్లే ఉన్నాయి, 4 మూలల కూడా చెట్లే ఉన్నాయి. వీటికి మధ్యలో స్విమ్మింగ్ పూలు ఎంత బాగుందో చూడ్డానికైతే లొకేషను చాలా బాగుంది. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయో వాటర్. ఇక్కడ ఇంకా కొద్దిసేపు ఉండాలనిపించింది కానీ ఇక్కడ పేషెంట్స్కి డిస్టర్బ్ కావద్దు కదా, అందుకే వాళ్ళు కూడా ఆ గంట టైం ఇచ్చారండి, చూసి వెళ్ళిపోవచ్చని. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా నేర్పిస్తారు. దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవడానికి డ్రెస్సింగ్ కోడ్ కూడా ఉంటుంది. దీని టైమింగ్స్ని బట్టి వీళ్ళు నేర్పిస్తారంట. ఇక్కడ మా పిల్లలు అయితే దీన్ని చూస్తూ ఉండిపోయారు. పిలిస్తే కూడా వస్తలేరు, వెళ్దాం పదరా టైం అవుతుంది అన్నా కూడా. దీని గురించి మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.